హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ మనం ఆడిసీ మూవీ గురించి మాట్లాడుకుందాం. సో ఆడిసీ మూవీ జూలై 17th రిలీజ్ అవుతుంది. క్రిస్టఫర్ నోలెన్ అంబిషియస్ ఫిలిం ఇది. అండ్ నాకెందుకు అంత పర్సనల్ ఈ మూవీ అనేదానికి ఒక పెద్ద రీజన్ ఉంది. సో మీరు స్టేట్ సిలబస్ ఉంటే మనకి 6th క్లాస్ 7th క్లాస్ లో ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ పేరే ద ట్రోజన్ వార్. సో ద ట్రోజన్ వార్ ఏదైతే లెసన్ ఉందో, సప్లిమెంటరీ నాన్ డీటెయిల్ లెసన్ ఏదో ఉండేది అది. సో అది నాకు, నా తమ్ముడికి, ఇంకా నా క్లాస్మేట్స్ కొన్ని ఫ్రెండ్స్కి ఎందుకు చాలా ఇష్టం అంటే మా సార్ అనమాట. సో మా సార్ అనిల్ సార్ అని కేరళ ఆయన. సో ఆయన ఇంగ్లీష్ టీచర్. మాకు ఒక ఏరియాలో ఒక చిన్న స్కూల్ని, ఆ స్కూల్ ఎవరికి కూడా తెలీదు, అలాంటి స్కూల్ని ఇప్పుడు ఒక పెద్ద ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన సార్ ఆయన మాకు, మా ఊర్లో. సో ఆయన ఎలా చెప్తాడంటే ఒక లెసన్ని నిజంగానే కళ్ళ ముందు జరుగుతుంది అన్నట్టు చెప్తాడు ఆయన. సో సో కళ్ళ ముందు జరిగినట్టు చెప్తాడు ఆయన. ఎంత బాగా చెప్పేవాడంటే మేము నిజంగానే ఏదో మూవీ చూస్తున్నట్టు, యాక్షన్స్ చేస్తూ మధ్యలో ఆయన పర్ఫామ్ చేస్తున్నట్టు. ఎందుకంటే లైక్ స్టూడెంట్స్ అందరూ ఆ లోకంలో వెళ్ళిపోవాలి. ఈవెన్ ఆయనకు కూడా చాలా ఇష్టం ఆ లెసన్. ఆయన కూడా చాలాసార్లు చెప్పారు. నేను ఇప్పుడు దాకా చెప్పిన లెసన్స్ అన్నిట్లో నా ఫేవరెట్, ది బెస్ట్ లెసన్ ఇది అని. సో ట్రోజన్ వార్ గ్రీక్ మిథాలజీకి సంబంధించింది. అండ్ దాంట్లో అందరూ గ్రీక్ గాడ్స్ ఉంటారు. లైక్ జూస్, ఏరీస్, హీలియోస్, క్యూపిడ్. ఇంకా గాడ్ ఆఫ్ వార్ ఆడిన ఫ్యాన్స్కి బాగా తెలుసు. గాడ్ ఆఫ్ వార్ గేమ్ ఆడిన వాళ్ళకి ఈ పేర్లన్నీ బాగా తెలుసు. అండ్ 6th 7th క్లాస్ ఈ సబ్జెక్ట్ విని చదివిన వాళ్ళకి ఇవన్నీ బాగా గుర్తుంటాయి. సో ఇప్పుడు ఈ మూవీ గురించి చెప్పాలంటే 70mm ఫార్మాట్ ఐమాక్స్ కెమెరాస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఏదో టెక్నాలజీ 70mm టెక్నాలజీ సంథింగ్ ఏదో ఆయన ఓన్గా బిల్డ్ చేసి, క్రియేట్ చేసి మూవీ తీశాడు. సినిమా అంతా షార్ట్ ఇన్ 70mm ఐమాక్స్ అనమాట. సో ఏంటి మూవీ అంతా షార్ట్ ఏంటి, మామూలుగా ఐమాక్స్ మూవీస్ ఉన్నాయి కదా అంటే, సో ఐమాక్స్ కెమెరాస్ని సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా షూట్ చేయలేదు. ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ కెమెరాస్. సో మోస్ట్ ప్రాబ్లీ ఏం చేస్తారంటే కొన్ని సీన్స్కి డిజిటల్ కెమెరాస్తో షూట్ చేసి, ఏవైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో, ఇక గ్రాండ్ సీన్స్ ఉన్నాయో వాటి వరకు ఐమాక్స్ కెమెరాస్ యూస్ చేస్తారు. అండ్ ఇది కామన్ ప్రాక్టీస్, చాలా హాలీవుడ్ మూవీస్లో ఇలానే జరిగిద్ది. బట్ ఈ మూవీని ఆయన పంతం పెట్టుకొని కూర్చున్నాడు, నేను సినిమా మొత్తం దాంట్లోనే తీయాలి, ఒక లేని టెక్నాలజీని క్రియేట్ చేయాలి అని చెప్పి ఐమాక్స్ టీమ్తో కొలాబరేట్ అయ్యి ఆయన ఒక టెక్నాలజీ క్రియేట్ చేసి దాంతో మూవీ తీశాడు, విచ్ ఈస్ గ్రేట్. సో ఇది మెయిన్లీ ట్రోజన్ వార్ ది ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. సో ట్రోజన్ వార్ ఏంటంటే, ఒక హెలెన్, ప్యారిస్ అని ఇద్దరు ఉంటారు. సో ఒక దేవత ఉంటుంది, ఆమెని ఒక గ్యాదరింగ్ ఏదో ఉండిద్ది, గాడ్స్ గ్యాదరింగ్. దాంట్లో ఆమెని, నాకు గుర్తున్నంత వరకు ఆమెని ఇన్వైట్ చేయరు. బికాస్ షీ ఈ సమ్ కైండ్ ఆఫ్ జెలస్ పర్సన్, సంథింగ్ ఏదో ఉంది స్టోరీ. సో ఆమెని ఇన్వైట్ చేయకపోవడం వల్ల, బికాస్ షీ వాజ్ నాట్ ఇన్వైటెడ్, దానివల్ల వచ్చిన ఒక చిన్న ఇన్సిడెంటే అదే, ఒక చిన్న ఇదే ఈ కథ. సో దాని తర్వాత ఆమె మొత్తానికి మార్చేస్తుంది స్టోరీయే. సో ట్రాయ్ అనే ఒక ఊర్లో కింగ్ ఉంటాడు. ఆ కింగ్ కొడుకు, ఎవడైతే రెండో కొడుకు ఉన్నాడో, వాడి వల్ల ట్రాయ్ అంతా నాశనం అయిపోయింది అని ఒక అంటారు కదా, ఒక ఫ్యూచర్ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత వీడి వల్ల మా వినాశనం అని చెప్పి తెలిసిన ఆ రాజు ఏం చేస్తాడంటే, అతన్ని తీసుకెళ్ళిపో అని చెప్పి ఒక షెపర్డ్కి ఇచ్చి వేరే ఒక రాజ్యానికి పంపించేస్తాడు. సో ఈ పిల్లోడు అప్పటి నుంచి ఆ షెపర్డ్ దగ్గరే ఉంటూ, ఆ షెపర్డ్తోనే పనిచేస్తూ, ఆ షెపర్డ్ మేకలు, ఆ గొర్రెలతోనే ఆయన పెద్దోడు అవుతాడు. సో ఒకరోజు ఏదో ఫీస్ట్ ఉంటుంది, ఆ ఫీస్ట్ దగ్గర వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ హెలెన్ అని అగ్మెమనోన్ పేరేదో ఉంది, అక్కడ గ్రీక్ రాజు ఆయన, వాళ్ళ వైఫ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అనమాట ఆ టైంలో. సో ఆయన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు క్యూపిడ్ అని ఒక లవ్ గార్డ్ ఉంటాడు, వాళ్ళిద్దరి మీద యారోస్ వేస్తాడనమాట, యాజ్ పర్ ద బుక్. సో వాళ్ళిద్దరూ ఇంకా మ్యాడ్లీ, అబ్సెషన్ మూవీలో ఎంత పిచ్చి ప్రేమలో పడతారో అలాగా మ్యాడ్లీ ఇన్ లవ్ అయిపోతారనమాట. సో నెక్స్ట్
అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ ట్రాయ్‌కి వెళ్ళిపోతారు. ట్రాయ్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న వీళ్ళందరూ వాళ్ళ ఆహ్, హెక్టర్ అని వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ వెల్కమ్ చేసి ఓకే. ఈడు ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు. సో, ఆ ప్రాఫెసీ ఏదైతే ఉందో ఆ ప్రాఫెసీ నిజమవుతుంది ఇప్పుడు. సో, ఈ గ్రీకోళ్ళందరూ యుద్ధానికి వస్తారని చెప్పి ఆళ్ళకి తెలుస్తది. బట్ స్టిల్ వాళ్ళ కొడుకు కాబట్టి ఏమనలేక ఆళ్ళని అక్కడే ఉంచుకుంటారు. ఇంకా నా వైఫ్‌ని ఈడు ఎత్తుకెళ్తాడా అని చెప్పేసి ట్రాయ్ సంబంధించిన వాడు ఎత్తుకెళ్తాడని చెప్పేసి అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతది. ఈళ్ళు గ్రీకోళ్ళు యుద్ధానికెళ్తారు. సో, అక్కడి నుంచి ఇంకా ఒక్కొక్క ఈవెంట్‌కి ఒక్కొక్క స్టోరీ, చాలా చాలా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ హైలైట్ క్యారెక్టర్ ఏంటంటే అకిలీస్. సో, అకిలీస్ అనే క్యారెక్టర్ కూడా ఒక టైప్ ఆఫ్ ఇమ్మోర్టల్ అనమాట. కాకపోతే బాడీలో ఎక్కడ కొట్టినా చావడు. బట్ ఏదైతే యాంకిల్ ఉందో యాంకిల్ దగ్గర వీక్ పార్ట్ అనమాట. ఆ యాంకిల్ దగ్గర ఎవరైనా కొడితే చనిపోతాడు. ఆయనకి ఒక సెపరేట్ యాంట్ ఆహ్, యాంట్ ఒక సైన్యం ఉంటది. యాంట్ సైన్యం. యాంట్ సైన్యం అంటే యాంట్స్ నుంచి మనుషుల్లాగా మారిన సైన్యం. దానికి కూడా ఒక వేరే స్టోరీ ఉండిద్ది. స్టోరీలోనే స్టోరీలుంటాయి. సో, ఆ ఆర్మీ, ఈళ్ళ ఆర్మీ మొత్తం కలిసి ఫైట్ చేస్తారు. తర్వాత హెక్టర్ అక్కడ చాలా పెద్ద ఆహ్, ఫోర్స్‌కి దానికి సంబంధించిన ఏదైతే ట్రాయ్‌కి సంబంధించిన ఆర్మీకి ఆయన పెద్ద జనరల్. అండ్ రాజు పెద్ద కొడుకు. సో, ఇలా కాన్‌ఫ్లిక్ట్‌లు అవుతాయి. దాని తర్వాత చాలా 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 ఇష్యూస్ అవుతాయి. చాలా ఈ అకిలీస్ వాళ్ళ నెఫ్యూని చంపేస్తారు. ఎందుకంటే అకిలీస్ యుద్ధానికెళ్ళకపోతే ఈళ్ళు ఓడిపోతున్నారు. అకిలీస్ కాస్ట్యూమ్ వేసుకొని వెళ్తాడనమాట యుద్ధానికెళ్ళినప్పుడు అకిలీస్ అనుకోని అకిలీస్‌ని చంపేస్తాడు హెక్టర్. ఆహ్, ఏంటి సింగిల్ కాంబాట్ అడుగుతాడు. అప్పుడు హెక్టర్ చనిపోతాడని అందరికి తెలుసు. బట్ స్టిల్ హెక్టర్ తన ఆహ్, ఇది కోల్పోకుండా లైక్ తన ఐడెంటిటీ, తన రాజ్యంలో ఎక్కడ తన రాజు ఇంకా ఆళ్ళ మీద క్వెషన్ చేస్తారని తను నేను చచ్చిపోయినా పర్లేదు. నేను ఫైట్ చేయాల్సిందే అని తను డిగ్నిటీతో వెళ్తాడు. వెళ్ళి ఫైట్ చేసి లాస్ట్‌కి చనిపోతాడు. అలా స్టోరీ కొనసాగుతూ ఉంటది. యుద్ధం అవుతూనే ఉంటది. లాస్ట్‌లో ఈళ్ళు గెలవరు అని తెలిసిపోతది గ్రీకోళ్ళకి. సో, ఒక ఇది చేస్తారనమాట. ఒక గుర్రం తయారు చేస్తారు. ఈ ఇన్సిడెంట్ ముందే అకిలీస్ చచ్చిపోతాడు. యాస్ పర్ బుక్స్ కాలికి బాణం వేసి కొడతాడు. పారిస్ అనమాట. తను యాక్చువల్లీ బాగా ట్రైనింగ్ చేస్తూ దాంట్లో బాగా ఎక్స్‌పర్ట్ అయ్యి లాస్ట్‌లో ఒక చోట యారో తీసుకొని కరెక్ట్ కాల్లో కొడతాడు. కాల్లో కొట్టంగానే ఇంకా అకిలీస్ అక్కడ చనిపోతాడు. దాని తర్వాత అకిలీస్ చనిపోయిన తర్వాత ఇంకా యుద్ధం మనం గెలవలేమనుకుంటారు. సో, ఈ యులిసిస్ అనే ఒక క్యారెక్టర్. యులిసిస్ అనే క్యారెక్టర్ ఏంటంటే అక్కడ మిలిటరీ జనరల్ లాగా ఏదైతే జనరల్ ఉంటాడో ఆయనతో వీళ్ళందరూ కలిసి ఆహ్, ఈ ప్లాన్ చేసి ఏంటి ఈళ్ళని ఎలా ఓడించగలం అని చెప్పి వాళ్ళు సరే మనం వెళ్ళిపోయాం. మనం ఓడిపోయింది. వాళ్ళు ఓడిపోయారు అని చెప్పేసి వాళ్ళకి ఒక సంకేతం ఇద్దాం. ఒక హార్స్ పెడదాం. ట్రోజన్ హార్స్ అంటారు దాన్ని. ఆ హార్స్ పెట్టంగానే మేము ఓడిపోయి గివ్ అప్ ఇచ్చేసామని వెళ్ళిపోయామని దాంట్లో సంకేతం అనమాట. సో, ఫైనల్‌గా ఆ హార్స్ పెట్టేసి వెళ్ళిపోతారు. బట్ ఆ హార్స్‌లో ఒక 50-100 మంది దాకా పెద్ద హార్స్ బిల్డ్ చేస్తారు. దాంట్లో లోపల దాక్కుంటారు. దాక్కొని ఇంకా మిగతా సైన్యాన్ని ఏదైతే ఐలాండ్ ఉందో ఐలాండ్ బ్యాక్ సైడ్‌కి షిప్పులన్నీ తరలిస్తారు. సో, ఇప్పుడేంటంటే హార్స్‌ని తీసుకెళ్ళి వాళ్ళు ట్రాయ్ పీపుల్ లోపల పెట్టిన తర్వాత నైట్ అందరూ పడుకున్నాక ఇన్ఫిల్ట్రేట్ చేసి ఆళ్ళందరిని చంపేసి ట్రాయ్ నామరూపాలు లేకుండా చేయాలి అనేది వాళ్ళ ప్లాన్. సో, అది సక్సెస్‌ఫుల్‌గా అయ్యిద్ది. అండ్ అది చేసిన తర్వాత వాళ్ళకి శాపంగా కూడా మారిద్దది. సో, వాళ్ళు ఇంటికెళ్దాం అనుకుంటే ఈళ్ళు చేసిన చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని వదలకుండా చంపుతారు. కొంతమంది పారిపోతారు. సో, రిటర్న్ జర్నీ మీరు వెళ్ళలేరు అని చెప్పి దేవతలు శపిస్తారు. దానివల్ల ఈ యులిసిస్ అనే వ్యక్తి ఇంటికెళ్ళలేక ఆయన ఒక్కడే ఇంటికెళ్తాడు. మిగతా వాళ్ళందరూ చనిపోతారు అని ఉంటది ప్రొఫెసీలో. సో, ఆయన ఎన్ని అడ్డంకాలు పడ్డాడు. ఎన్ని మాన్స్టర్స్‌తో ఫైట్ చేశాడు. లైక్ వాళ్ళ క్రూని ఎలా కాపాడడానికి ట్రై చేశాడు. ఆ రిటర్న్ జర్నీ గురించే ఈ స్టోరీ అంతా. నౌ కమింగ్ టు ఆడిసీ మూవీ. హైదరాబాద్‌లో ఆడిసీ మూవీ ఎక్కడ చూడాలి? హైదరాబాద్‌లో ఆడిసీ మూవీ చూడడానికి ది బెస్ట్ ప్లేస్ ఈజ్ రైట్ నౌ అల్లు సినిమాస్. వై? అల్లు సినిమాస్ హ్యాస్ బిగ్గెస్ట్ స్క్రీన్ అండ్ డాల్బీ విజన్, పిచ్ బ్లాక్, హై కాంట్రాస్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ ఇచ్చే మూవీ ప్లస్ బిగ్గెస్ట్ స్క్రీన్ మొత్తం ఫ్లాట్ స్క్రీన్ అంతా ఫిల్ అయిపోయింది. సో, ఫ్లాట్ రేషియో పంపిస్తారు. యాస్పెక్ట్ రేషియోస్ కొన్ని ఉంటాయి. అవి మనం అంతా డీటెయిల్డ్గా యాస్పెక్ట్ రేషియోస్ అన్నీ పెట్టుకొని మాట్లాడాలంటే చాలా లాంగ్ అయ్యింది. ఇప్పటికే లాంగ్ వీడియో ఇది. సో, ఒకరోజు నేను అవన్నీ రాసుకొని క్లియర్గా చెప్తాను. సో, ఏదైతే యాస్పెక్ట్ రేషియో ఉందో ఆ యాస్పెక్ట్ రేషియోకి వెరీ క్లోజ్ ఉండిద్ది. ఐమాక్స్ 70mm ఉండదు. అది ఇండియాలోనే లేదు. సో, దానికి సంబంధించిన స్క్రీన్స్ అన్నీ అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఇండియాలో ఒకటి ఉంది.
పీసీఎక్స్ మన ఏదైతే ఉండేదో 70mm స్క్రీన్ ఏదో అంటారు దాన్ని, పీసీఎక్స్ స్క్రీన్ 6. సో ఆ 6 స్క్రీన్లో ఇప్పుడు వీళ్ళు మూవీ చేసినా ఐ గెస్ మొత్తం ఫ్లాట్ రాకపోవచ్చు, ఐ గెస్. సో బికాస్ 70mm ప్రింట్ ఇలా పంపారు కాబట్టి వాళ్ళు ఒక స్టాండర్డ్ ఫ్లాట్ స్క్రీన్ ఏదో పంపిస్తారు, లైన్ బార్స్ ఉంటాయి. దాని తర్వాత బట్ స్టిల్ ది బెస్ట్ 4K డ్యువల్ లేజర్ ప్రొజెక్టర్ ఆఫ్టర్ అల్లు సినిమాస్, పీసీఎక్స్ స్క్రీన్ 6 ఇస్ ద బెస్ట్ స్క్రీన్, ది బెస్ట్ స్క్రీన్. బట్ నేనైతే ఫస్ట్ దానికే వెళ్తా. మోస్ట్ ప్రాబ్లీ అల్లు సినిమాస్ నేను స్కిప్ చేస్తాను. లేదా అల్లు సినిమాస్ అంటే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిద్ది, ఏం బార్స్ ఉండవు అంటే పీసీఎక్స్కి వెళ్తా, బార్స్ ఉంటాయి అనుకుంటే అల్లు సినిమాస్ వెళ్తా. తర్వాత పీసీఎక్స్ HDR/by బార్కో స్క్రీన్ 4, ఈ 3 స్క్రీన్స్ ది బెస్ట్ స్క్రీన్స్ అనమాట రైట్ నౌ ఇన్ హైదరాబాద్, మీరు ఓడిసీ చూద్దాం అనుకుంటే. అండ్ బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ వస్తాయి, 8th జూన్ నుంచి వస్తాయి అన్నారు. బట్ నేనైతే రిమైండర్ పెట్టుకున్న, ఓపెన్ చూస్తున్నా, నాకైతే ఇప్పటిదాకా దీంట్లో బుకింగ్స్ ఉన్నట్టు, లైక్ దేంట్లో కూడా మంచి స్క్రీన్, ఆడిటోరియం అండ్ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ అవన్నీ కావాలంటే అల్లు సినిమాస్. లేదు పీసీఎక్స్ ఇంకా పెద్ద స్క్రీన్ డాల్బీ సినిమా కన్నా, దాంట్లో మొత్తం ఫిల్ అవుతుంది, బార్స్ లేకుండా బాగుంది అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే పీసీఎక్స్ వెళ్ళొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు అది ఫిల్ అవ్వదు. సో ఆల్సో లైక్ డ్యువల్ 4K లేజర్ ప్రొజెక్టర్ అది, సో అది కూడా ఒక కన్సిడరేషనే. అండ్ పీసీఎక్స్ ఆడియో ఇస్ నెక్స్ట్ లెవెల్, ఎందుకో తెలియదు కానీ పీసీఎక్స్ ఆడియో ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది పీసీఎక్స్ ఆడియో. తర్వాత HDR/by బార్కో, తర్వాత ఉన్నాయి కొన్ని లైక్ ఎపిక్, ART ఎపిక్ ఉంది. దాని తర్వాత మీకు నార్మల్ స్కోప్లోనే వచ్చింది, ఏం బార్స్ రావు. AMB స్క్రీన్ 1, HDR/by బార్కో స్కోప్ స్క్రీన్. తర్వాత మీకు PVR వాళ్ళు అయ్యి PXL స్క్రీన్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో మీరు చూడొచ్చు. ఇంకా లోకల్ స్క్రీన్స్ అంటారా, ట్రై టు అవాయిడ్, ఎందుకంటే సినిమా మొత్తం ఆస్పెక్ట్ రేషియో గ్రాండ్ కోసమే ఆ కెమెరాస్ అన్ని, ఆ టెక్నాలజీస్ అంతా ఇంట్రడ్యూస్ చేసి తీశాడు. సో ఈ స్క్రీన్స్ అల్లు సినిమాస్, పీసీఎక్స్ స్క్రీన్ 6, పీసీఎక్స్ స్క్రీన్ 4, ఎపిక్, ఈ 4 స్క్రీన్స్లోనే చూడడానికి ట్రై చేయండి. అండ్ చాలా వరకు మోస్ట్ ప్రాబ్లీ మీకు డే 1, డే 2, డే 3 దాకా కూడా దొరకకపోవచ్చు. దొరికితే యు ఆర్ లక్కీ ఫెలోస్. దొరక్కపోతే వెయిట్ చేసి చూడండి, స్కోప్లో మాత్రం వెళ్ళొద్దు. మోస్ట్ ప్రాబ్లీ ఫ్లాట్ స్క్రీన్స్లోనే చూడండి. ఇంకా మనకి చిత్తూరులో ఈ సులూరుపేటలో ఒకటి ఉంది, 100 feet చాలా బిగ్గెస్ట్ స్క్రీన్ అది ఇండియాలోనే. కాకపోతే అది అంత బ్రైట్ స్క్రీన్ కాదని విన్నా. సో లేదు అవుట్ సైడ్ అంటే మిరాజ్ ఐమాక్స్ అని ఒకటి ఉంది ఢిల్లీలో, అది ది ప్రొజెక్టర్స్ ప్లస్ 12 ఆడియో సిస్టమ్ ఏదో అంటారు దాన్ని, అలాంటి ఆడియో సిస్టాలు అన్నీ ఉన్నాయి అక్కడ. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మన ఇండియా వాళ్ళకి క్రిస్టోఫర్ నోలన్ అంటే చాలా పిచ్చి. వేరే కంట్రీస్ కన్నా మన ఇండియా నుంచి చాలా ఎక్కువ కలెక్షన్స్ వెళ్తాయి నోలన్ మూవీస్కి. సో యా, ట్రై టు వాచ్ ఇట్ ఇన్ అల్లు సినిమాస్ ఆర్ పీసీఎక్స్ స్క్రీన్ 4 ఆర్ 6. సో యా, దిస్ ఈజ్ అబౌట్ ఒడిసీ. అండ్ నేనేంటో వేగ్గా చెప్పా, నాకు గుర్తొచ్చిన అన్ని పాయింట్స్ చెప్పా. బట్ స్టిల్ మీకు ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్ కావాలంటే చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, ఆ స్టోరీ ఏంటి ఇది అది, చిన్నప్పుడు మనకు వచ్చిన బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ బుక్స్ దొరకడం చాలా కష్టం. నేను మూవీ అనౌన్స్మెంట్ అసలు ప్రాజెక్ట్ కాకముందే like 5-6 ఏళ్ల క్రితమే మేము ఆ స్టోరీ కోసం వెతికే వాళ్ళం, ఆ బుక్స్ దొరుకుతాయేమో అని. అంత ఇష్టం నాకు. సో ఓవరాల్గా ఇట్స్ గోనా బి ఏ ఫీస్ట్ అనమాట, ఐ ఫీస్ట్. అండ్ ఐ ఫీస్ట్ మూవీస్. అండ్ దాని తర్వాత వెంటనే స్పైడర్ మ్యాన్ ఉంది. సో జూలైలో చాలా మంచి మూవీస్ ఉన్నాయి, సూపర్ గర్ల్, చాలా మంచి మూవీస్ ఉన్నాయి. ఇంకా యా, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ చాలా లాంగ్ వీడియో, షార్ట్గా చెప్పచ్చు. బట్ నాకు స్క్రిప్ట్ చేసుకుని చెప్పే అంత టైం లేక, బికాజ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మూవీస్. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఏం వస్తాయి అవి పెట్టేస్తా, ఎడిట్ ఏమి ఉండవు, పెట్టి అప్లోడ్ చేయాలి. బట్ హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ బెటర్గా లైక్ ఇప్పుడు ఏదైతే ఫేస్ ఇదంతా ఉందో, లైటింగ్ గీటింగ్ అదంతా నీట్గా ట్రైపాడ్లు ఇవి పెట్టుకొని కంటెంట్ని క్రియేట్ చేద్దాం నీట్గా అని అనుకుంటున్నా. సో యా, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీట్ యూ ఆన్ ఒడిసీ. సో వెళ్ళిపోయే ముందు ఇంకొక చిన్న మాట ఏంటంటే, ఎవరైతే ఒడిసీ సినిమా గురించి, ఆ బుక్ గురించి ఎవరికైతే తెలియదో, దానికన్నా ముందు ఈ ట్రోజన్ వార్ ఎలాగో ఆ మూవీలో ఉండదు కాబట్టి, ఆ ట్రోజన్ వార్ అంటే ఏంటి, అసలు స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే చాలామందికి తెలుసు నేను ఏం చెప్పబోతున్నాను. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. సో బ్రాడ్ పిట్ బ్యాక్ ఇన్ 2009 ఆ టైంలోనో ఇప్పుడు సంథింగ్ లైక్ మిడ్ ఆఫ్ 2000s బ్రాడ్ పిట్ యాక్ట్ చేసిన మూవీ ఒకటి ఉంది, ద ట్రాయ్ అని. సో ఆ మూవీలో ఆ వార్కి సంబంధించిన స్టోరీ అంతా ఉండిద్ది. సో ఈ గాడ్స్ రిలేటెడ్ ఏవైతే
గాడ్ మిథాలజీకి సంబంధించిన చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఉండవు. సో కమర్షియల్ మూవీలా ఉంటుంది, ఓ యుద్ధం వీళ్ళిద్దరి వల్ల అన్నట్టు. అదే మూవీ అంతా స్టార్ట్ అవుతుంది, యూనో ప్యారిస్ అండ్ హెలెన్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది, అక్లిస్ చావుతో మూవీ ఎండ్ అయిపోయింది. సో ప్రైమ్ వీడియోలో ఉంది. బెటర్ ఆ సినిమా చూసి ఒడిసీ వెళ్తే మీకు చాలా క్లారిటీగా అర్థమైద్ది మూవీ అసలు ఏంటి అనేది. సో ట్రాయ్ చూడండి ముందు, ఎవరైతే చూడలేదో తెలీదో, ట్రాయ్ మూవీ బ్రాడ్ పిట్ యాక్ట్ చేసిన మూవీ చూడండి. అది చూసిన తర్వాత ఆడిసీకి వెళ్ళండి, దెన్ మీకు బాగా సింక్ అవుతుంది కథ.